సిటీ వెళ్తే పల్లెటూరు ఫ్యాన్స్ గుర్తురారా నీకా? నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీలో 2030 నాటికి 72.60 గిగావాట్లకు పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి పెంపు. పెట్టుబడులతో వస్తే అనేక రాయితీలు ఇస్తామన్న సీఎం చంద్రబాబు. పిఎస్ఆర్ ఆంజనేయులు ఆదేశంతోనే ముంబై నటి అరెస్ట్. అప్పటికి కేసు నమోదు కాలేదన్న ఐపీఎస్ విశాల్ గున్ని. 3 పేజీల వాంగ్మూలం సమర్పణ. రాజధానికి భూములు ఇస్తున్న మరికొందరు రైతులు ఇంటికే వెళ్లి స్వీకరించిన మంత్రి నారాయణ. అనుమానాలన్నీ నివృత్తి చేస్తామని స్పష్టీకరణ. జీనోమ్ వ్యాలీలో 3,000 కోట్ల విలువైన పరిశ్రమలకు శంకుస్థాపన. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ 10 పెంచుతామన్న మంత్రి శ్రీధర్ బాబు. హైదరాబాద్ సంస్థానం విలీనంపై వేర్వేరు వేడుకలు. ప్రజాపాలన దినోత్సవం పాటిస్తున్న కాంగ్రెస్ సర్కార్. విమోచన దినోత్సవం జరపనున్న కేంద్రం. గణేష్ శోభాయాత్ర కోసం హైదరాబాద్లో విస్తృత ఏర్పాట్లు. మధ్యాహ్నం కల్లా నిమజ్జనం కానున్న ఖైరతాబాద్ గణపతి. భారీగా పోలీసుల మోహరింపు. నేడు పదవికి రాజీనామా చేయనున్న కేజ్రీవాల్. కొత్త సీఎం ఎంపిక కోసం ఆమ్ ఆద్మీ ఎమ్మెల్యేల భేటీ. ముఖ్యమంత్రి పదవి రేసులో సీనియర్ నాయకులు. పునరుత్పాదక విద్యుత్ రంగంలో వచ్చే 5 ఏళ్లలో 10 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించి 7.5 లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సమీకృత శుద్ధ ఇంధన విధానంలో భాగంగా ఈ మేరకు లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్టు ప్రకటించారు. 2030 నాటికి పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యాన్ని 72.60 గిగావాట్లకు పెంచే దిశగా కార్యాచరణ రూపొందించుకున్నట్టు స్పష్టం చేశారు. గుజరాత్ గాంధీనగర్లో 4వ ప్రపంచ పునరుత్పాదక ఇంధన పెట్టుబడుల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలకోపన్యాసం చేశారు. ఈ సమావేశాన్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగం ముగిసిన తర్వాత చంద్రబాబుతో కరచాలనం చేస్తూ కొద్దిసేపు మాట్లాడారు. అనంతరం జరిగిన ప్రత్యేక సదస్సులో ఏపీ రూపొందిస్తున్న ఐఈసీ పాలసీ గురించి చంద్రబాబు వివరించారు. ఏపీని క్లీన్ ఎనర్జీ హబ్గా మారుస్తామని తెలిపారు. వ్యవసాయ భూముల్ని వ్యవసాయేతర భూములుగా మార్చేందుకు స్టాంపు డ్యూటీ, ల్యాండ్ సీలింగ్ చట్టం నుంచి మినహాయింపిస్తామన్నారు. క్యాస్టివ్ రీసోర్సెస్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ ఉత్పత్తుల విక్రయాలపై ఎస్జీఎస్టీని తిరిగి చెల్లిస్తామని చెప్పారు. వినియోగించిన విద్యుత్పై విద్యుత్ సుంకం మినహాయింపు ఇస్తామన్నారు. పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు అవసరమైన పరికరాల తయారీని ప్రోత్సహించేందుకు పవన విద్యుత్, టర్బైన్ ఉత్పత్తిదారులకు పంపిణీ, వీలింగ్ ఛార్జీల నుంచి మినహాయింపిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. I'm always proactive, not reactive. If somebody is giving viable alternative policy, compared to that, better policy I can give. That is my marketing strategy from the beginning. That is how I attracted so many projects for Andhra Pradesh. Now, same thing, electricity everybody is aware, but green energy, latest technologies, all these things, we have to prepare skilled human resources. Generally, in Andhra Pradesh, acquisition of land through win-win situation. Whenever there is a land acquisition, we have to go with human angle, convincing them everything, then we can do positively. Total investments I am planning 10 lakh crores, 7.5 lakh employment direct and indirect. క్లీన్ ఎనర్జీ రంగంలో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పారిశ్రామికవేత్తల్ని ఆహ్వానించారు. శుద్ధ ఇంధనం, సర్క్యులర్ ఎకనామీకి సంబంధించి ప్రపంచ స్థాయి యూనివర్సిటీని నెలకొల్పనున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో 4,335.28 మెగావాట్ల సౌర, 4,083.57 మెగావాట్ల పవన, 106 మెగావాట్ల చిన్న తరహా జల విద్యుత్, 443 మెగావాట్ల బయో ఎనర్జీ, 36 మెగావాట్ల చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రాజెక్టులు ఉన్నట్లు వెల్లడించారు. అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో 4,000 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ పవర్ పార్కులు ఏర్పాటు చేశామన్నారు. ప్రకాశం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో మరో 2,700 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటవుతున్నాయని తెలిపారు.
పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకంలో భాగంగా 2026-27 నాటికి ఆంధ్రప్రదేశ్లోని 10 లక్షల ఇళ్లపై సౌర విద్యుత్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. ప్రతి జిల్లాలో ఒకటి చొప్పున 26 సౌర విద్యుత్ గ్రామాల్ని అభివృద్ధి చేస్తామన్నారు. సౌర, పవన, హైబ్రిడ్ విద్యుత్ ప్రాజెక్టుల్లో పెట్టుబడులతో వచ్చేవారికి అనేక ప్రోత్సాహకాలు, రాయితీలు ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. As on today, economic reforms we have done public-private partnership. Now I am adding public-private people's partnership. Farmer, he will join here. Once he join, he will be a partner in this. Then there is no problem at all. He will produce power. He will give it to grid or rooftop. Like that, we can create innovative policies. By evolving these policies, then automatically we will create one of the best ecosystem. Even my Amaravati, 34,000 acres of land, without paying 1 rupee, I was able to acquire under Land Pooling Act. Without spending 1 paise, even I am able to save nearly 10,000 acres of land. That land I am using for public purposes and also monetization. I can mobilize minimum 1 lakh crores or 2 lakh crores with this land. I can construct my capital. That is how I am thinking in a big way. Even power sector also we can go. That is where I want to involve people as partners. అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేసిన సోలార్ పార్కులకు గాను కేంద్ర పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నుంచి ఏపీ ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అవార్డు అందుకున్నారు. గుజరాత్ పర్యటనలో భాగంగా మహాత్మా గాంధీ దండి కుటీర్ను ముఖ్యమంత్రి చంద్రబాబు సందర్శించారు. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ఆహ్వానం మేరకు ఆయన నివాసంలో తేనీటి విందుకు కూడా హాజరయ్యారు. ముంబై సినీ నటిని అరెస్టు చేయాలని అప్పటి ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులు ఆదేశించినట్టు స్పష్టమైంది. ఈ ఏడాది జనవరి 31న అప్పటి విజయవాడ సిపి కాంతిరాణా తాతాను తనను ముఖ్యమంత్రి కార్యాలయానికి పిలిపించి నటి అరెస్టుకు ఆదేశించారని నాటి విజయవాడ డీసీపీ విశాల్ గున్ని లిఖితపూర్వక వాంగ్మూలం ఇచ్చారు. అనుసరించాల్సిన వ్యూహమంతా సీఎంఓలో వివరించారని తేల్చి చెప్పారు. ముంబై సినీ నటిని అరెస్టు చెయ్యాలని అప్పటి ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులు ఆదేశించిన సమయానికి ఆమెపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఐపీఎస్ అధికారి విశాల్ గున్ని ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. కేసు నమోదు కాలేదన్నారు. ఫిబ్రవరి 2న కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదుతో విజయవాడ ఇబ్రాహీంపట్నం పోలీస్ స్టేషన్లో ముంబై నటిపై, ఆమె కుటుంబ సభ్యులపై కేసు పెట్టామని తెలిపారు. కేసు నమోదుకు ముందే ముంబై వెళ్లేందుకు విజయవాడ సిపి కార్యాలయం నుంచే తమకు విమాన టికెట్లు బుక్ చేశారని పేర్కొన్నారు. ముంబై నటిపై కేసు నమోదుకు ముందు జరిగిన పరిణామాలు, దానికి సంబంధించిన వ్యూహరచన, ఆదేశాలు, అమలు వంటి అంశాలన్నీ సమగ్రంగా వివరిస్తూ 3 పేజీల లిఖితపూర్వక వాంగ్మూలాన్ని విశాల్ గున్ని పోలీసు ఉన్నతాధికారులకు అందజేశారు. ముంబై నటిపై అక్రమ కేసు, అరెస్టు వ్యవహారంలో జగన్ హయాంలో సీఎంఓ కేంద్రంగా పిఎస్ఆర్ ఆంజనేయులు మాస్టర్ మైండ్ గా సాగించిన నేరపూరిత కుట్రంతా బట్టబయలైంది. ఈ అంశంలో విజయవాడ ప్రస్తుత సిపి ఎస్పీ రాజశేఖర్ బాబు సమర్పించిన సమగ్ర విచారణా నివేదిక, విశాల్ గున్ని వాంగ్మూలాన్ని జతపరిచి డీజీపీ ద్వారకా తిరుమలరావు రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు. వాటి ఆధారంగా పిఎస్ఆర్, కాంతిరాణా, విశాల్ గున్నీలపై సస్పెన్షన్ వేటు పడింది. గున్ని వాంగ్మూలమే ఈ మొత్తం ఎపిసోడ్లో కీలకంగా మారింది. విజయవాడ డీసీపీగా పనిచేస్తున్న విశాల్ గున్నీని నాటి వైకాపా ప్రభుత్వం జనవరి 29న విశాఖపట్నం రేంజ్ డీఐజీగా బదిలీ చేసింది. వెంటనే ఆయన విజయవాడ నుంచి రిలీవ్ అయి విశాఖలో బాధ్యతలు చేపట్టాలి. కానీ ఆయన 13 రోజుల తర్వాత, అంటే ఫిబ్రవరి 12న ఛార్జ్ తీసుకున్నారు. బదిలీ ఉత్తర్వులు వెలువడిన 1-2 రోజుల్లోనే విజయవాడ డీసీపీ పోస్టు నుంచి రిలీవ్ అవుదామనుకున్నానన్న విశాల్ గున్ని సరిగ్గా ఆ సమయంలో పిఎస్ఆర్ ఆంజనేయులు సీఎంఓకు పిలిపించి ముంబై నటి కేసు అప్పగించారని తెలిపారు. ఆ అసైన్మెంట్ పూర్తి చేస్తేనే రిలీవ్ చేస్తామంటూ తీవ్ర ఒత్తిడి తెచ్చారని గున్ని తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. పిఎస్ఆర్ ఆదేశాలు, డీఐజీగా పోస్టింగ్ వ్యవహారాల మధ్య గున్ని వారి ఒత్తిళ్లకు తలొగ్గి పరిధులు దాటి వ్యవహరించినట్లు విచారణలో గుర్తించారు. ముంబై నటిపై కేసు నమోదు, అరెస్టు, దర్యాప్తు ప్రక్రియ కొలిక్కొచ్చాకే ఆయన్ను విజయవాడ నుంచి రిలీవ్ చేసినట్లు తేల్చారు. ఈ కేసులోని ప్రతి అంశాన్ని పిఎస్ఆర్ స్వయంగా పర్యవేక్షించారని, ఆయనే ఆదేశాలిచ్చేవారని గున్ని వాంగ్మూలంలో పేర్కొన్నట్లు తెలిసింది. పిఎస్ఆర్ వ్యూహం మేరకు ముంబై నటిపై ఫిర్యాదు స్వీకరణ, కేసు నమోదుకు వీలుగా ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించారు. ప్రకాశం జిల్లాకు చెందిన ఓ న్యాయవాది దీని తయారీలో కీలకంగా వ్యవహరించారు. ఆ న్యాయవాది జనవరి 31, ఫిబ్రవరి 1, 2 తేదీల్లో పలుమార్లు కాంతిరాణాను కలిశారు.
పిఎస్ఆర్ కాంతి రాణాతో పలుమార్లు ఫోన్లో మాట్లాడినట్లు, వారి కాల్ డేటా రికార్డులు లభ్యమయ్యాయని విచారణా నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. ముందస్తు కుమ్మక్కు, కుట్రతోనే ఇదంతా జరిగిందని ప్రభుత్వానికి డీజీపీ సమర్పించిన నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. రాజధాని నిర్మాణానికి భూ సమీకరణ కింద భూములు ఇచ్చే రైతుల అనుమానాలన్నీ నివృత్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. తాడేపల్లి మండలం పెనుమాకలో 6 రైతులు తమకు చెందిన 7 ఎకరాల భూమిని నారాయణ చేతుల మీదుగా రాజధానికి అందజేశారు. భూములు ఇచ్చే రైతుల గ్రామాలలోనే వారికి రిటర్నబుల్ ప్లాట్లు ఇస్తామని మంత్రి చెప్పారు. ఆ గ్రామ పరిధిలో వాళ్లు కోరుకున్న చోట ఇస్తామన్నారు. కొంతమంది రైతులు రహదారి పక్కనే ఇవ్వాలని కోరగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అమరావతి నిర్మాణానికి ఎవరు భూమి ఇచ్చినా వారి ఇంటికెళ్లి తానే తీసుకుంటానని స్పష్టం చేశారు. రాజధాని రైతులకు వారి ఖాతాలలో కౌలు డబ్బులు జమ చేశామని, త్వరలోనే 2వ విడత డబ్బులు కూడా ఇస్తామని మంత్రి చెప్పారు. నిజంగానే వాళ్ళు డౌట్స్ కొన్ని జెన్యూన్ ఉండే. అయితే సిఆర్డీ కమిషన్తోనూ ఆ టౌన్ ప్లానింగ్ వాడితో కూర్చొని చేయాలా. ఒక టైం ఇస్తాను, ఆ టైంకి వాళ్ళు వస్తే వాళ్ళ డౌట్స్ అన్ని క్లారిఫై చేయడం జరుగుతుంది. అంతకుముందు లాటరీ సిస్టంలో ప్లాట్ ఇచ్చేవాడు. ఆ లాటరీ సిస్టమ్ తీసేసి ఫస్ట్ కమ్స్ ఫస్ట్, ఎవరు ముందు వస్తే వాళ్ళు ప్లాటు సెలెక్ట్ చేసుకుంటే విధానానికి యాక్చువల్గా అథారిటీ మీటింగ్ ఫైనలైజ్ చేసింది. అమరావతి రాజధాని కావాలంటే ప్రజలకి, రైతులకి ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులు చేయడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. 1 సెంటు కాదు, 1/2 సెంటు ఇస్తానన్నా నేనే ప్రత్యేకంగా పోయి వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేస్తాను. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను 10 పెంచేలా తమ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు అన్నారు. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా శామీర్పేట మండలం జీనోమ్ వ్యాలీలో 3,000 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన పరిశ్రమలకు మంత్రి శంకుస్థాపన చేశారు. లారస్ ల్యాబ్స్, కర్కా ల్యాబ్స్ సంయుక్తంగా 2,000 కోట్లతో పరిశ్రమలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ప్రపంచ ఫార్మా సంస్థల దృష్టిని ఆకర్షించేందుకు జీనోమ్ వ్యాలీని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దుతున్నామని వెల్లడించారు. గారు మా ప్రభుత్వం మరి పలు విధమైన ప్రో ఇన్వెస్ట్, ఈరోజు ప్రో ఇండస్ట్రీకి సంబంధించిన ప్రధానమైన నిర్ణయాలు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని ఇంకా 10 తీసుకెళ్లే ప్రయత్న భాగంలో ఈరోజు లారస్ ల్యాబ్ వాళ్ళు 2,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ని కూడా ఈరోజు వారు ప్రకటించడం అనేది ఇంకా ఇక్కడ ఉన్న వాతావరణం, పరిశ్రమలకు సంబంధించిన వాతావరణం ఇంకా పక్కడబందిగా ముందుకెళ్తాం అని చెప్తా ఉన్న సందర్భం ఇది. పంజాబ్, హర్యానా, తమిళనాడులో ఎస్సీ రిజర్వేషన్ల అమలు తీరును త్వరలో నిపుణులతో కలిసి అధ్యయనం చేయనున్నట్టు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. భవిష్యత్తులో న్యాయపరంగా చిక్కులు రాకుండా సమగ్ర అధ్యయనం అవసరమన్నారు. ఎర్రమంజిల్లోని జల సౌధలో ఎస్సీ వర్గీకరణపై ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. ఎస్సీ ఉపకులాల వారీగా జనాభా వర్గీకరణ, పూర్వాపరాలు, ప్రస్తుతం ప్రాధాన్యతలు వంటి వివరాలపై చర్చించారు. 3-4 రోజుల్లో కేబినెట్ సబ్ కమిటీ పూర్తి స్థాయి కార్యాచరణ సిద్ధమవుతుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఎస్సీ వర్గీకరణపై ఎవరైనా తమ అభిప్రాయాలను కమిటీకి ఇవ్వొచ్చని, అందరికీ న్యాయం జరిగేలా విధి విధానాలను రూపొందిస్తామని వివరించారు. ఇప్పుడు పంజాబ్, హర్యానా, తమిళనాడులో ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది కేటగరైజేషన్. సో ఆ రాష్ట్రాలు కూడా ఒకసారి పరిశీలించి మరి వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారనే విధంగా కూడా ఒకసారి ఎగ్జామిన్ డీటెయిల్ గా చేయాలని చెప్పి ఈ కమిటీ అక్కడ కూడా సందర్శించడం జరుగుతుంది. అదే విధంగా ఈ ఎస్సీ కేటగరైజేషన్ విషయంలో భారతదేశంలో ఉన్న బెస్ట్ లీగల్ ల్యూమినరీస్ కూడా మాతో సహా ఈ కమిటీ సభ్యులు చేసుకొని ఈ విషయంలో కూడా ఎగ్జామిన్ చేయడానికి మేము నిర్ణయించాము. తెలంగాణలో విద్యా వ్యవస్థ, గురుకులాలు, సంక్షేమ వసతి గృహాలు సమస్యలతో సతమతమవుతున్నాయని, వాటన్నిటినీ వెంటనే పరిష్కరించాలని మాజీ మంత్రి హరీష్ రావు కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. దేశ భవిష్యత్తు తరగతి గతిలోనే నిర్మితమవుతుందన్న మాటలకు ప్రాధాన్యత ఇచ్చిన కేసీఆర్ విద్యా వ్యవస్థ బలోపేతానికి అనేక చర్యలు తీసుకున్నారని హరీష్ పేర్కొన్నారు. పేద, మధ్యతరగతి విద్యార్థుల కోసం పెద్ద సంఖ్యలో గురుకులాలు ఏర్పాటు చేశారని తెలిపారు. కానీ 9 నెలల కాంగ్రెస్ పాలన వల్ల ప్రభుత్వ విద్యా వ్యవస్థ పతనావస్థకు చేరుకుందన్నారు. పురుగులు లేని భోజనం, పాము కాట్లు, ఎలుక కాట్లు లేని వసతి కోసం, కనీస సౌకర్యాల కోసం విద్యార్థులు రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్నారని హరీష్ ఆక్షేపించారు. టీచర్లు లేక బడులు మూతపడుతుంటే విశ్వాసం సన్నగిల్లి డ్రాప్ అవుట్స్ పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాల నుంచి కళాశాల వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఇలా ఏ వసతి గృహాన్ని చూసినా దుర్భర పరిస్థితులే ఉన్నాయని అన్నారు. ఈ విద్యా సంవత్సరంలో ఇప్పటి వరకు 715 మందికి పైగా విద్యార్థులు ఆసుపత్రుల పాలు కాగా 40 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. వెంటనే ఈ సమస్యలను పరిష్కరించాలని హరీష్ డిమాండ్ చేశారు.
వైద్య విద్యార్థిని హత్యాచారం తర్వాత కోల్కతాలో ఆందోళన చేస్తున్న జూనియర్ వైద్యుల మెజార్టీ డిమాండ్లు నెరవేర్చేందుకు సీఎం మమతా బెనర్జీ అంగీకరించారు. 2 గంటలకు పైగా జూనియర్ వైద్యులతో గత రాత్రి ఆమె చర్చించారు. వారి డిమాండ్ మేరకు కోల్కతా పోలీస్ కమిషనర్, ఆరోగ్య సేవల డైరెక్టర్, వైద్య విద్యా డైరెక్టర్ను తొలగిస్తామని ప్రకటించారు. కోల్కతా సిపి తొలగింపు నిర్ణయాన్ని తమ నైతిక విజయంగా జూనియర్ వైద్యులు అభివర్ణించారు. సీఎం ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. కోల్కతా ఆర్జికర్ ఆసుపత్రిలో వైద్య విద్యార్థిని హత్యాచార ఘటనను నిరసిస్తూ 38 రోజులుగా వైద్యులు చేస్తున్న ఆందోళనకారులు ఎట్టకేలకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో చర్చలు జరిపారు. సీఎం నివాసంలో 2 గంటలకు పైగా జరిగిన చర్చల్లో ఆందోళనకారులు చేసిన 5 డిమాండ్లలో 3ంటిని నెరవేర్చేందుకు బెంగాల్ ప్రభుత్వం అంగీకరించింది. కోల్కతా పోలీస్ కమిషనర్, ఆరోగ్య సేవల డైరెక్టర్, వైద్య విద్యా డైరెక్టర్ను తొలగిస్తామని ప్రకటించింది. ఈ సాయంత్రం 4 గంటలకు కోల్కతా పోలీస్ కమిషనర్ గా కొత్త అధికారిని నియమించనున్నారు. ప్రస్తుత కమిషనర్ వినీత్ గోయల్ ను బదిలీ పోలీసు విభాగంలో మరిన్ని మార్పులు చేస్తామని ప్రభుత్వం తెలిపింది. మిగిలిన డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ కార్యాచరణ చేపట్టనుందని చర్చలు ముగిసిన అనంతరం సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. వైద్యుల 90% డిమాండ్లను అమలు చేసేందుకు సిద్ధమైనట్లు తెలిపిన ఆమె విధులకు హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. ఆందోళన చేస్తున్న వైద్యులపై ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోబోమని తెలిపారు. ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎన్ఎస్ నిగమ్ ను మార్చారనే డిమాండ్ను అంగీకరించడం లేదన్నారు. మరో డిమాండ్ అయిన కేసు దర్యాప్తును బెంగాల్ ప్రభుత్వం చేయడం కుదరదని, అది సుప్రీంకోర్టు చెంత ఉందని, సీబీఐ దర్యాప్తు చేస్తోందని చెప్పారు. వైద్యుల రక్షణ కోసం టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తామని మమతా బెనర్జీ హామీ ఇచ్చారు. ఆసుపత్రుల్లో సీసీటీవీ, వాష్రూమ్లు వంటి మౌలిక సదుపాయాల మెరుగుదలకు 100 కోట్లు మంజూరు చేసినట్లు ప్రకటించారు. మరోవైపు కోల్కతా పోలీస్ కమిషనర్ ను తొలగించాలనే నిర్ణయాన్ని తమ నైతిక విజయంగా జూనియర్ వైద్యులు అభివర్ణించారు. సీఎం మమతా బెనర్జీ ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు విధులకు దూరంగానే ఉంటామని స్పష్టం చేశారు. ఆర్జికర్ ఘటనపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగనుండటంతో అప్పటిదాకా వేచి చూస్తామని తెలిపారు. గణేష్ నిమజ్జన శోభతో భాగ్యనగరం సందడిగా మారింది. నవరాత్రుల్లో భక్తుల పూజలు అందుకున్న గణనాథులు నిమజ్జనానికి తరలివస్తున్నారు. హుస్సేన్ సాగర్ పరిసరాల్లో నిమజ్జనం కోసం అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. గణేష్ శోభాయాత్ర సాఫీగా సాగేలా పోలీస్ శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. దేశంలో ప్రసిద్ధి చెందిన భాగ్యనగర్ గణేష్ ఉత్సవాలు తుది అంకానికి చేరుకున్నాయి. గల్లీ గల్లీలో కొలువుదీరిన గణనాథులు గంగమ్మ ఒడికి చేరుకుంటున్నారు. 25 నుంచి 30 వేల విగ్రహాలు నిమజ్జనాలవుతాయని అంచనా వేసిన అధికారులు ఇప్పటికే 30% పూర్తయినట్లు అంచనా వేశారు. శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా 10 రోజుల భక్తుల పూజలందుకున్న ఖైరతాబాద్ గణనాథుడికి నిన్న రాత్రి 10 గంటలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి కలశాన్ని కదిలించారు. రాత్రి 2 గంటలకు గణనాథుణ్ణి భారీ క్రేన్ సాయంతో టస్కర్ పైకి చేర్చారు. ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం ఈ మధ్యాహ్నం 1:30 పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేశారు. వేలంపాట అనంతరం ప్రారంభమయ్యే బాలాపూర్ గణపతి శోభాయాత్ర 16 కిలోమీటర్ల మేర సాగి ఎన్టీఆర్ మార్గకు చేరుకుంటుంది. సాయంత్రం 4 గంటలకు ఈ శోభాయాత్ర పూర్తి కావాలని పోలీసులు ప్రణాళికలు వేశారు. శాంతిపూర్వక వాతావరణంలో వేడుకల్ని నిర్వహించేలా జీహెచ్ఎంసీ సహా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు సాగుతున్నారు. గణేష్ నిమజ్జనం కోసం 25,000 మందితో పోలీసు శాఖ పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టింది. హుస్సేన్ సాగర్ చుట్టూ 3,000 మందిని మోహరించారు. మహిళల భద్రత కోసం హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో 12 షీ టీమ్స్ విధుల్లో ఉండనున్నాయి. ఒక్క ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర కోసమే 700 మంది పోలీసులు బందోబస్తులో ఉన్నారు. శోభాయాత్ర మార్గంలో 56 సీసీటీవీ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఉన్నతాధికారులకు భద్రతపై దిశానిర్దేశం చేశారు. నిమజ్జనం నేపథ్యంలో హైదరాబాద్లో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. బాలాపూర్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వరకు శోభాయాత్ర సాగే రహదారుల్లో సాధారణ ప్రజల వాహనాల రాకపోకల్ని అనుమతించమని వెల్లడించారు. నగరం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రైవేట్ బస్సులు ఔటర్ రింగ్ రోడ్డు, ఇతర మార్గాల ద్వారా వెళ్లాలని సూచించారు. నిమజ్జనాన్ని వీక్షించేందుకు వచ్చే ప్రజలు ప్రజా రవాణాను వినియోగించాలని, వ్యక్తిగత వాహనాలు వద్దని పోలీసులు సూచిస్తున్నారు. హైదరాబాద్ సంస్థానానికి నిరంకుశ పాలన నుంచి విముక్తి లభించిన సెప్టెంబర్ 17ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన దినోత్సవం నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పబ్లిక్ గార్డెన్స్ లో జాతీయ జెండా ఆవిష్కరించనున్నారు. జిల్లాలో మంత్రులు, ప్రభుత్వ ప్రతినిధులు జాతీయ జెండాను ఎగరవేయనున్నారు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సెప్టెంబర్ 17వ తేదీని ప్రకటిస్తూ సోమవారం గెజెట్ జారీ చేశారు. తెలంగాణ విలీన దినోత్సవం పేర్కొంటూ గాంధీ భవన్లో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జాతీయ పతాకం ఎగరవేయనున్నారు. తెలంగాణ భవన్లో జాతీయ సమైక్య
ఐక్యతా దినం నిర్వహించనున్నారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ జాతీయ జెండాను ఎగరవేస్తారు. సిపిఐ కార్యాలయంలో తెలంగాణ విలీన దినం పాటించనున్నారు. సిపిఎం ఆధ్వర్యంలో జనగామలో కార్యక్రమాలు నిర్వహించనున్నారు. తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను నేడు కేంద్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించనుంది. సికింద్రాబాద్ పరేడ్ మైదానం వేదికగా కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే వేడుకలకు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, గజేందర్ సింగ్ షెకావత్, బండి సంజయ్ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. ఈ ఉదయం 8 గంటలకు కిషన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించనున్నారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించిన బతుకమ్మ, బోనాలు, కోలాటం, డప్పు నృత్యాలు, తింసా నృత్యం, ఒగ్గుడోలు విన్యాసాలను కళాకారులు ప్రదర్శించనున్నారు. దేశంలో రైల్వేల అభివృద్ధికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఢిల్లీ తర్వాత తెలంగాణకు అత్యధికంగా వందే భారత్ రైళ్లను కేటాయించడం గర్వకారణంగా ఉందన్నారు. సోమవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి నాగ్పూర్ సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ప్రెస్ కు కిషన్ రెడ్డి స్వాగతం పలికారు. 720 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను ఆధునీకరిస్తున్నామని, వచ్చే ఏడాదికి నిర్మాణం పూర్తవుతుందని ఆయన తెలిపారు. త్వరలోనే వందే భారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్లు రాబోతున్నాయని కిషన్ రెడ్డి వెల్లడించారు. ఢిల్లీ తర్వాత ఎక్కువ రైళ్లు మన తెలంగాణకు రావడము, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు రావడము చాలా గర్వకారణం ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ఈ ట్రైన్ ద్వారా తెలంగాణ, మహారాష్ట్ర ప్రజల మధ్యన ఎడ్యుకేషన్ గాని, బిజినెస్ గాని, టూరిజం గాని అనేక రకాలుగా బలపడడానికి ఈ యొక్క ట్రైన్ దోహదపడుతుందని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. అంతేకాకుండా ఉత్తర తెలంగాణకు సంబంధించినటువంటి ప్రజలకు కూడా అటు నాగపూర్ వెళ్లాలన్నా, ఇటు హైదరాబాద్ రావాలన్నా మరి ఎంతో ఉపయోగపడతా ఉంది. ప్రకాశం బ్యారేజీ వద్ద అడ్డుపడి చిక్కుకున్న బోట్ల తొలగింపు ప్రక్రియలో ఎలాంటి పురోగతి లేదు. 7 రోజులుగా ఇంజనీర్లు, అధికారులు, సిబ్బంది ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక్క బోటును కూడా బయటకు తీయలేకపోయారు. 140 టన్నులకు పైగా బరువున్న బోట్లు ఇసుకలో చిక్కుకోవడం వల్ల వెలికితీత కష్టంగా మారింది. సోమవారం 2 భారీ బోట్లను గడ్డర్లతో అనుసంధానించి దాని సాయంతో బోట్ను లాగేందుకు ప్రయత్నించారు. ముందు నీటిలో ఉన్న పడవను గడ్డర్లున్న పడవలకు గొలుసుతో కట్టారు. నీటిలో చిక్కుకున్న పడవను కొక్కెముల సాయంతో 3 అడుగులు పైకెత్తారు. అనంతరం గడ్డర్లున్న పడవలను ముందుకు నడిపారు. బ్యారేజీ గేట్ల నుంచి కొద్ది దూరం కదిలిన బోటు అడుగున రాళ్లు అడ్డుపడడంతో ఆగిపోయింది. రాత్రి 10 గంటల వరకు అనేక సార్లు ప్రయత్నించినా పడవ కదల్లేదు. నేడు కొక్కేల సాయంతో నీటిలోని పడవను మరింత పైకెత్తి అప్పుడు లాగాలని నిర్ణయించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేడు పదవికి రాజీనామా చేసే అవకాశం ఉంది. కొత్త ముఖ్యమంత్రి అభ్యర్థిని నేడు ఆమ్ ఆద్మీ శాసనసభాపక్ష సమావేశంలో ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. సాయంత్రం 4:30 గంటలకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాతో సమావేశం కానున్న కేజ్రీవాల్ తన రాజీనామాను సమర్పించే అవకాశం ఉంది. కేజ్రీవాల్ తర్వాత సీఎం బాధ్యతలు ఎవరు చేపట్టాలనే విషయమై సోమవారం ఆమ్ ఆద్మీ పార్టీ విస్తృత సమావేశాలు నిర్వహించింది. ఆప్ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులతో ఒక్కొక్కరితో విడిగా సమావేశమైన కేజ్రీవాల్ వారి నుంచి అభిప్రాయాలను సేకరించారు. అంతకుముందు ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా, ఆప్ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా సీనియర్ నేతలతో సమాలోచనలు జరిపారు. మంత్రులు అతిషి, గోపాల్ రాయ్, కైలాష్ గెహ్లోత్, సౌరవ్ భరద్వాజ్ల పేర్లు సీఎం రేసులో వినిపిస్తున్నాయి. కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్, అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయల్ పేర్లు కూడా తదుపరి సీఎం జాబితాలో వినిపిస్తున్నాయి. దళిత నేతను గాని, మైనార్టీ నేతను గాని ముఖ్యమంత్రిని చేసే అవకాశం లేకపోలేదని సమాచారం. మద్యం పాలసీ కేసులో రెగ్యులర్ బెయిల్పై జైలు నుంచి విడుదలైన కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేయనున్నట్టు ప్రకటించారు. తన విశ్వసనీయతకు ప్రజలు సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాతే పదవుల్లోకి వస్తానని చెప్పారు. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన శివసేన సింధే వర్గం ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్పై కేసు నమోదైంది. కాంగ్రెస్ శ్రేణుల ఫిర్యాదుతో బుల్దానా పోలీసులు సంజయ్పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఫిర్యాదు ప్రతిని కాంగ్రెస్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది. అమెరికా పర్యటనలో భాగంగా రిజర్వేషన్ల రద్దుకు సంబంధించి రాహుల్ చేసిన వ్యాఖ్యలపై సంజయ్ గైక్వాడ్ మండిపడ్డారు. మహారాష్ట్రలో మరాఠా, ఓబీసీ వర్గాలు రిజర్వేషన్ల కోసం పోరాడుతుంటే కాంగ్రెస్ వాటిని రద్దు చేస్తామని చెబుతోందని ఆయన దుయ్యబట్టారు. రాహుల్ గాంధీ నాలుక కోసిన వారికి 11 లక్షల రూపాయలు ఇస్తానని ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ ప్రకటించడం వివాదాస్పదంగా మారింది. గైక్వాడ్ వ్యాఖ్యలపై తన వైఖరిని స్పష్టం చేయాలని మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే ఏక్నాథ్ సింధేను కోరారు. సంజయ్ గైక్వాడ్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంజయ్ మాటలను సమర్థించడం లేదు, ఆమోదించడం లేదని బీజేపీ తెలిపింది. గైక్వాడ్ గతంలోనూ వివాదాలకు కేంద్ర బిందువుగా ఉన్నారు. గత నెలలో ఓ పోలీసుతో తన కారు కడిగించుకుని విమర్శలకు గురయ్యారు. 1987లో తాను ఓ పులిని వేటాడి అప్పటి నుంచి దాని దంతాన్ని మెడలో ధరిస్తున్నానని తెలిపారు. అటవీ అధికారులు ఆ దంతాన్ని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద సంజయ్ గైక్వాడ్పై అభియోగాలు మోపారు.
ఉత్తరప్రదేశ్లోని ఇటావాలో సోమవారం ఆగ్రా వారణాసి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభించిన సందర్భంగా అప్పశృతి చోటు చేసుకుంది. రైలుకు పచ్చజెండా ఊపే సమయంలో తోపులాట జరిగి బీజేపీ ఇటావా ఎమ్మెల్యే సరితా బహదౌరియా పట్టాలపై పడిపోయారు. అప్రమత్తమైన సహచర నేతలు, పోలీసులు వెంటనే ఆమెను ప్లాట్ఫామ్ పైకి తీసుకొచ్చారు. కొద్దిసేపటి తర్వాత మళ్లీ ఆమె రైలుకు పచ్చజెండా ఊపారు. పట్టాలపై పడిన ఘటనలో ఎమ్మెల్యేకు గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. వైద్యులను సంప్రదించిన తర్వాత ఆమె ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారని చెప్పారు.